హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో 20,000 లూప్ బడ్జెట్లో ఒక రెండు మొబైల్స్ అయితే మనకు మార్కెట్లో బాగా వినిపిస్తున్నాయి. ఆ రెండు మొబైల్స్ యొక్క కంపారిజన్ అనేది ఈ వీడియోలో మనం చేద్దాం. సో ఇది ఒక స్పెసిఫికేషన్ కంపారిజన్. ఆ మొబైల్స్ వచ్చేసి iQOO Z7, నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా లాంచ్ చేసిన OnePlus Nord CE3 Lite. సో మీలో కూడా చాలామంది అడిగారు రెండింటి కంపారిజన్. సో దాని గురించే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఫస్ట్ మనము iQOO గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు బేస్ వేరియంట్ 6GB ర్యామ్ దగ్గర నుంచి దొరుకుతుంది. ఈ నాడ్ గురించి మాట్లాడినట్టయితే ఇది 8GB ర్యామ్ దగ్గర నుంచి దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు 6GB ర్యామ్ కొనుక్కోవాలి అంటే iQOOలో ఒక 1000 రూపాయలు తక్కువ దొరుకుతుంది. అదే దానిలో కూడా 8GB కొనుక్కుంటే రెండు కూడా మనకు 19,000 ప్రైస్ సెగ్మెంట్లోనే దొరుకుతాయి. ఫస్ట్ మనం డిస్ప్లే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. iQOO మొబైల్ వచ్చేసి 6.32 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తోటి లాంచ్ చేయడం జరిగింది. అదే మనము ఈ నాడ్ C3 లైట్ గురించి మాట్లాడినట్టయితే 6.72 ఇంచెస్. సో మరి దీనిలో మనకు బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే iQOOలో 1300 నిట్స్ బ్రైట్నెస్ ఉంటే మనకు OnePlus Nord C3 లైట్లో 680 నిట్స్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా అంటే ఇప్పుడు ఇవ్వండి డిస్ప్లే పరంగా ఇక్కడ మనం చూసినట్టయితే iQOOలో HDR10+ సపోర్ట్ ఉంటుంది. మనకు నాడ్లో ఆ సపోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిస్ప్లే పరంగా అంటే ఎవరైతే ఎక్కువగా కంటెంట్ చూడాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు మనందరూ తెలిసిందే సూపర్ అమోలెడ్ డిస్ప్లేస్ అనేవి బాగా నచ్చుతూ ఉంటాయి. దానిలో మనకు పంచి కలర్స్ కనిపిస్తూ ఉంటాయి, డీప్ బ్లాక్ చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. దాని కారణంగా మనం ఇక్కడ డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే మాత్రం iQOOకి వేయచ్చు. సో దీనిలో మళ్ళీ మనకు ఒకటి రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడినట్టయితే iQOOలో 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అదే మనము ఈ నాడ్ గురించి మాట్లాడినట్టయితే 120 Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. అదే ఇక్కడ మనము ఈ నాచ్ గురించి మాట్లాడినట్టు iQOOలో వాటర్ డ్రాప్ నాచ్ ప్రొవైడ్ చేస్తే ఇక్కడ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు నాడ్లో. సో ఇది ఒకటి డిఫరెన్స్ మనకు చూడడానికి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ చూసుకున్నట్టయితే మాత్రం మనకు ఎండలో మొబైల్ని వాడతాము, మంచి మూవీస్ చూస్తాం, యూట్యూబ్ ఎక్కువ చూస్తూ ఉంటాము, ఇప్పుడు IPL నడుస్తుంది, అటువంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం అనుకున్నప్పుడు మన కంటెంట్ బాగా కనిపించాలి అంటే మాత్రము మనం iQOOకి అయితే ఓటు వేయవచ్చు. ఇక నెక్స్ట్ దీనిలో మనము మెయిన్గా యూసేజ్ మొబైల్లో ప్రాసెసర్ కాబట్టి ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే iQOOలో MediaTek Dimensity 920 ప్రాసెసర్ని వాడారు. దీనిలో మన నాడ్ C3 లైట్లో స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ని వాడడం జరిగింది. మరి ఈ రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు గేమింగ్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకు MediaTek Dimensity 920 అనేది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మీరు అన్ని గేమ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. గేమ్ ఆడేటప్పుడు దీంతో పోల్చుకున్నట్టయితే ల్యాగ్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఫ్రేమ్స్ గురించి మాట్లాడినట్టయితే ఏదైనా BGMI ఇటువంటి గేమ్స్ ఆడినప్పుడు ఇక్కడ మనం 60 ఫ్రేమ్స్ పెట్టేసుకొని గేమ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అదే మన iQOO గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఇప్పటికీ కుప్పల మొబైల్లో అయితే ఈ ప్రాసెసర్ని చూసాం, ఇంకా చూస్తూనే ఉన్నాము. సో మరి దీనిలో మనం 40 FPS వరకు సెట్టింగ్ పెట్టేసుకొని గేమ్ని అయితే ఆడవచ్చు. సో ఈ రెండిట్లో మనకు పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం MediaTek Dimensity 920 ప్రాసెసర్కి అయితే మనము ఓటు వేయొచ్చు. ఇక రెండు కూడా మనకు 5G మొబైల్సే. ఈ మధ్యకాలంలో మన ఇండియాలో 5G వచ్చేసింది కాబట్టి రెండిట్లో కూడా మనకు 5G ఉంది కాబట్టి ఇక దాని గురించి అయితే టెన్షన్ ఏం లేదు. ఇక నెక్స్ట్ మొబైల్ అనేది మనం ఎక్కువ దేనికోసం కొంటూ ఉంటామంటే పర్ఫార్మెన్స్ ఒకటి, కెమెరా గురించి. సో మరి మనం iQOO గురించి మాట్లాడితే 64 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. కాకపోతే దీనిలో మనకు OS సపోర్ట్ని ప్రొవైడ్ చేశారు. అంటే మనం వీడియోని రికార్డ్ చేసేటప్పుడు స్టేబుల్ వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక కెమెరాని ప్రొవైడ్ చేశారు 2 మెగాపిక్సెల్ది. సో మరి ఇదే మన నాడ్ గురించి మాట్లాడినట్టయితే 108 మెగాపిక్సెల్ ప్లస్ 2 సెన్సార్స్ని ప్రొవైడ్ చేశారు. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఇంకో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ కోసం. ఈ 2 మెగాపిక్సెల్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే అని చెప్తూ ఉంటాను నేను, అది ఏ మొబైల్ అయినా కానివ్వండి. సో మొత్తానికి ఈ 108 మెగాపిక్సెల్ అయితే ఓకే. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే iQOOలో మనకు వీడియోని రికార్డ్ చేసేటప్పుడు ఒకటి స్టెబిలైజేషన్ ఉంటుంది. దాంతోపాటే మనం ఈ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే ఇది 4K రికార్డ్ చేయదు. సో ఇది ఒక మనకు బెనిఫిట్ దీనికి దొరుకుతుంది, iQOOకి దొరుకుతుంది. దీనిలో మనకు 108 మెగాపిక్సెల్ దొరుకుతాయి. దీనిలో మనకు OS ప్లస్ 4K వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ ఇంకొకటి మనము గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎప్పుడైనా సరే 108 మెగాపిక్సెల్ ఉంటే మంచి ఫోటోస్ వస్తాయి, 64 మెగాపిక్సెల్ ఉంటే మంచి ఫోటోస్ రావు అనేది కాదు కానీ, సో అది రియల్ లైఫ్ కండిషన్స్లో అయితే మొత్తం మారిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే రెండింటిలో కూడా మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మొబైల్లో మనం బాగా చూడాల్సింది OS. ఒక దాంట్లో మనకు ఫన్ టచ్ OS ఇస్తే ఇంకో దాంట్లో మనకు ఆక్సిజన్ OSని అయితే ప్రొవైడ్ చేశారు OnePlusలో. చాలామంది OnePlus మొబైల్ని ఆక్సిజన్ OS కోసమే కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఒకప్పటితో పోల్చుకున్నట్టయితే ఆక్సిజన్ OS అనేది అంత బాగా లేదు అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. చాలా బగ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు iQOO వాళ్ళు ఫన్ టచ్ OSని అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనం కనెక్టివిటీ గురించి మాట్లాడినట్టయితే మనకు iQOOలో Wi-Fi 6 చూడడానికి కనిపిస్తుంది. అదే మనం నాడ్ C3 లైట్ గురించి మాట్లాడితే Wi-Fi 5 ఉంది. అంటే మీరు ఒకవేళ Wi-Fi యూస్ చేసి నెట్ యూస్ చేస్తారు అంటే మాత్రం మనకు మంచి స్పీడ్ అనేది iQOO Z7లో వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే 4500 mAh బ్యాటరీ అనేది
ఐక్యూలో ఉంటే 5000 mAh బ్యాటరీ అనేది OnePlus Nord C3 Liteలో ఉంది. అయితే మనకు మళ్ళీ ఇక్కడ చార్జర్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వచ్చినట్టయితే 43 వాట్స్ అనేది iQOO Z7లో వాడితే ఇందులో వచ్చేసి 67 వాట్స్ని వాడారు. మరి iQOO Z7 అనేది 25 మినిట్స్లోనే 50% మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. ఇక దానిలో మనకు నాట్ C3 Liteలో ఎక్కువ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇది ఒక 30 మినిట్స్లో 80% వరకు అయితే మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. మరి వెయిట్ గురించి మాట్లాడినట్టయితే iQOO Z7 అనేది 173 ఉంటే గ్రామ్స్, ఇందులో వచ్చేసి అంటే నాడ్ వచ్చేసి 195 గ్రామ్స్ ఉంటుంది. అంటే ఓవరాల్గా మనకు దానిలో బ్యాటరీ ఎక్కువ ఇచ్చారు కాబట్టి బరువు కూడా ఎక్కువ ఉంటుంది. iQOO అనేది మనకు కాంపాక్ట్గా ప్లస్ లైట్ వెయిట్గా ఉంటుంది, ప్లస్ థిక్నెస్ ఏదైతే ఉంటుందో అది కూడా సన్నగా ఉంటుంది. 7.8 ఇది ఉంటే iQOO ఉంటే 8.3 అనేది నాడ్ ఉంటుంది. అంటే మనకు మొబైల్ అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టు పల్చగా చేతిలో పట్టుకోవడానికి ఈజీగా ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి iQOO మొబైల్ అయితే నచ్చుతుంది. నాకు పెద్దగా కావాలనుకునే వాళ్ళకు ఈ OnePlus Nord C3 Lite అయితే నచ్చుద్ది. ఇంకోటి మనం గేమింగ్ చేసేటప్పుడు మోషన్ కంట్రోల్ అని చెప్పేసి ఇటువంటి కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉంటాయి, అల్ట్రా గేమ్ మోడ్ అని చెప్పేసి దీనిలో దొరుకుతాయి. దానిలో మనకు నాడ్ గురించి మాట్లాడినట్టయితే గేమ్ మోడ్ అనేది దొరుకుద్ది. ఇక మనం ఈ ఐపీ రేటింగ్ గురించి మాట్లాడితే IP54 తోటి iQOO వస్తే మనకు దీనిలో ఎటువంటి ఐపీ రేటింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ మనం ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే స్కాట్ సెన్సేషన్ గ్లాస్ని అయితే iQOOలో యూస్ చేస్తే దానిలో ఏం ప్రొటెక్షన్ వాడారు అనేది నాడ్ వాళ్ళు అయితే చెప్పలేదు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే కొన్ని పాయింట్స్ అనేవి దీనిలో బాగున్నాయి, కొన్ని పాయింట్స్ అనేవి దానిలో బాగున్నాయి. కాకపోతే ఎక్కువ పాయింట్స్ మాత్రం అంటే డిస్ప్లే పరంగా అయినా కానివ్వండి, ఇక కొన్ని ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు గేమింగ్ పరంగా అయినా కానీ, ప్రాసెసర్ పరంగా, ఓఎస్ పరంగా, 4K రికార్డింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఇవన్నీ దీనికి అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. ఇక మనకు ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రమే నాకు అందులో ఒకటి అడ్వాంటేజ్ అనిపించింది. ఒకటి నాచ్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఒక అడ్వాంటేజ్ అనిపించింది తప్పిస్తే ఇక మిగతా అంతా నాకు iQOO Z7 వాల్యూ ఫర్ మనీ లాగా అయితే అనిపించింది సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్. మరి మీకు ఈ రెండు మొబైల్స్లో ఈ స్పెసిఫికేషన్స్ పరంగా ఏ మొబైల్ అనేది బాగా నచ్చింది అనేది కింద కామెంట్లో రాండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.